పేపర్స్ కి ఇప్పుడు పేపర్స్ కి చాలా కనెక్షన్స్ అయితే ఉన్నాయి. సో అన్ని కూడా మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1995 ప్రిలిమ్స్ లో దీని తాలూకా కీవర్డ్ అనేది పడింది. సో ఇక్కడ క్వశ్చన్ ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది అండ్ ఇదే ప్యాటర్న్ అయితే కంటిన్యూ చేస్తూ వచ్చింది యూపీఎస్సీ. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు బయోస్ఫియర్ రిజర్వ్స్ సెటప్ సో ఫార్. ఓకే, సో ఇక్కడ ఏంటి ఎక్కువ యూపీఎస్సీ కన్ఫ్యూజ్ చేయడానికి అండ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచడానికి ఈ డస్ నాట్ కానీ నాట్ కానీ ఇలాంటి పదాలు ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇది యూపీఎస్సీ తరగ ట్రాప్. ఓకే, ఇక్కడే కరెక్ట్గా మీరు రివర్స్ స్ట్రాటజీ అనేది యూజ్ చేయాలి అండ్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడే మీకు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు. అండ్ ఇంకోటి మీరు గమనించాల్సింది అంటే ఈ వర్డ్స్ ఏవైతే మీకు ఆప్షన్స్ కింద ఇచ్చారో వీటికి సంబంధించిన నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇండైరెక్ట్ గా చాలా క్వశ్చన్స్ అయితే ఈ ఫార్మాట్ లో వస్తాయి కాబట్టి ప్రతి ఆప్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వీటి మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది ఇండైరెక్ట్ ఫార్మాట్ లో. సో ఈ రెండు టెక్నిక్స్ అనేవి మీరు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ 2004 చూడండి, ఇది కూడా లొకేషన్ బేస్డ్ క్వశ్చన్. బయోస్ఫియర్ రిజర్వ్స్ ఇచ్చారు, స్టేట్స్ ఇచ్చారు అండ్ మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ అయితే అడిగారు. వాటి లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ గురించి మీకు చెప్పాను అండ్ బయోస్ఫియర్ రిజర్వ్ అండ్ ఏ స్టేట్ అనేది అడిగారు. ఓకే, మేబీ ఈసారి అంటే కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచేయడానికి అవకాశం ఉంది. ఓకే, అండ్ ఇందా చెప్పినట్టు ఇక్కడ ఉన్న ప్రతి పదం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వీటి మీద నోట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ 2005 ప్రిలిమ్స్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ బయోస్ఫియర్ రిజర్వ్. ఇందా మీకు చెప్పినట్టు డస్ నాట్ ఇలాంటి పదాలు అయితే వాడుతూ ఉంటారని చెప్పాను కదా, సేమ్ అదే ఫార్మాట్లో ఇచ్చారు 2005 లో కూడా. ఓకే, అండ్ ఇందాక మీరు చెప్పినట్టు ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అండ్ ఇండైరెక్ట్ గా చాలా కనెక్షన్స్ అయితే ఉంటాయి. అవేంటో కూడా మీకు చూపిస్తాను. 2008 లో చూడండి, అవుట్ ఆఫ్ ఆల్ ద బయోస్ఫియర్ రిజర్వ్స్ ఇండియా 4 హ్యావ్ రికగ్నైజ్డ్ ఆన్ వరల్డ్ నెట్వర్క్ బై యునెస్కో. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ వన్ ఆఫ్ దెమ్ అన్నారు. ఎప్పుడైనా సరే యునెస్కోతో లింక్ ఏది వచ్చినా సరే కరెంట్ అఫేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒకటి నోట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా నాట్ అనే వర్డ్ యూజ్ చేశారు. ఓకే, సో ఇలాంటి ట్రాప్ అయితే ఉంటుంది యూపీఎస్సీది, దీంట్లో మీరు పడకూడదు. ముందుగానే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మీకు ఫార్మాట్ అనేది ఐడియా వస్తుంది, ప్యాటర్న్ ఐడియా వస్తుంది అండ్ ఈజీగా ఆన్సర్ చేయగలరు. 2012 లో కూడా చూడండి, ఈ నాట్ అనే పదం అయితే వాడారు. ఓకే, ఇవన్నీ అంటే కన్ఫ్యూజ్ చేయడానికి యూపీఎస్సీ తరగ గేమ్ ప్లాన్ ఇది, అంతే, ఇంకేం భయపడాల్సిన పని లేదు. ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ ఇండియా లోకల్ పీపుల్ నాట్ అలౌడ్ టు కలెక్ట్ అండ్ యూజ్ ద బయోమాస్. సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ కాదు. ఇక్కడ ఏంటంటే చూడండి, నాట్ అనేది పదం వాడారు కాబట్టి ఆ ట్రాప్ లో మీరు పడకుండా చూసుకోండి. 2014 చూడండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ టుగెదర్ విత్ ట్రెడిషనల్ హ్యూమన్ రైట్ ఇస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఏంటి మనం చూడాల్సింది అంటే ఇక్కడ చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ అన్నారు. ఓకే, సో దీని ప్రకారం మనకేంటి ఫోకస్ వెళ్తూ ఉండాలి. ఓకే, చూడడానికి సింపుల్ క్వశ్చన్ అయినా సరే మనకి ఇలాంటి కీవర్డ్స్ అయితే ఎక్కువ వాడుతూ ఉంటారు, మోస్ట్ ఇంపార్టెంట్ అనేవి. ఓకే, ఆ డైమెన్షన్లో ఆలోచించాలి. నెక్స్ట్ 2019 చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్ అగస్త్యమల బయోస్ఫియర్ రిజర్వ్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్ అగస్త్య బయోస్ఫియర్ రిజర్వ్. సో ఇందా మీకు చెప్పాను కదా 2005 ప్రిలిమ్స్ లో ఒక క్వశ్చన్ ఇచ్చారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ బయోస్ఫియర్ రిజర్వ్ అన్నారు. చూడండి ఇక్కడ ఏంటి అగస్త్యమలై, నల్లమలై, నీలగిరి, పంచమరి. ఇందా మీకు చెప్పాను ప్రతి వర్డ్ కూడా ఇంపార్టెంట్ అనే. ఇక్కడ ఈ పర్టికులర్ ఆప్షన్ ని ఇక్కడ కనెక్ట్ చేసింది యూపీఎస్సీ. ఓకే, అగస్త్యమలై బయోస్ఫియర్ రిజర్వ్ లో ఏమేమి ఉంటాయని అడిగారు అనమాట. ఇలాగా మనకి ఏంటి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచుతారు అండ్ ఇండైరెక్ట్ ఫార్మాట్ లో క్వశ్చన్స్ అయితే వస్తాయి. అందుకు ఇక్కడ ఉన్న ప్రతి పదం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వీటి మీద నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది యూపీఎస్సీ తరగ ఫార్మాట్. నెక్స్ట్ ఇంకో చూడండి, ఎన్డీఏ 2020లో కూడా చూడండి, ఇక్కడ ఏంటి ఏవైతే ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు యునెస్కో సంబంధించింది, ఇక్కడ కూడా సేమ్ అదే స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ మీద మనకి యునెస్కోతో ఏదైతే లింక్ అవుతుందో దాని స్టాటిక్ పార్ట్ కూడా ఇచ్చారనమాట. ఓకే, అలాగే ఎన్ని బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి అనేది ఇండియాలో కూడా డెసిగ్నేటెడ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ కూడా ఇక్కడ నంబర్తో ఇచ్చారు. ఓకే, ఇలాగ యునెస్కో ఏదైతే ఇక్కడ మనకి స్టేట్మెంట్ యునెస్కోతో లింక్ ఉందో బయోస్ఫియర్స్ దాన్ని తీసుకొచ్చి మనకి ఎన్డీఏ 2020లో మనకి ఇదే ఫార్మాట్ లో క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఎక్కువ కూడా ఎలాగా మనకి ఇండైరెక్ట్ అప్రోచ్ ఉండే క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇది యూపీఎస్సీ తరగ స్ట్రాటజీ. అందుకే మీకు ఏం చెప్పాను, ప్రతి పదం కూడా మనకి ఇంపార్టెంట్, వాటి నుంచి మీ నోట్స్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాను. ఓకే, అందుకే ప్రతిదీ కూడా లింక్ అవుతుంది ఎక్కడో దగ్గర ఇండైరెక్ట్ ఫార్మాట్ లో. అయితే ఈ రివర్స్ స్ట్రాటజీ కనుక యూజ్ చేస్తే మీకు చాలా చాలా ఈజీ అవుతుంది ప్రిపరేషన్. సో ఇక్కడ ఏంటి ఎలా టార్గెట్ చేయాలంటే మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవడం మనకి ఇంపార్టెంట్, ఎగ్జామ్ ఎలా క్వాలిఫై అవ్వడం మనకి ఇంపార్టెంట్. ఓకే, సో వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ కూడా ఆలోచించాలి. సో ఇది బయోస్ఫియర్ రిజర్వ్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ ఇండైరెక్ట్ ఫార్మాట్ లో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది కూడా మీకు చూపించాను. సో ఈ ఫార్మాట్ అనేది మీరు అలవాటు చేసుకోండి అండ్ ఏదైతే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్, వాటి మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ లో, కాబట్టి వీటి మీద ఫోకస్ చేయండి. And that's it for the video and thank you for watching.